ఉంటున్న సిచ్యువేషన్‌లో చూసుకుంటే రాజకీయాలంటే చాలా కాస్ట్‌లీగా ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆ, భారీగా నిధులు సమకూర్చుకోవాల్సిన సిచ్యువేషన్. అవును సార్. మరి మీకు ఆ సత్తువ ఉందా అని అడిగితే ఏమంటారు? అసలు రాజకీయాలకి డబ్బే అవసరం లేదని నేను అంటాను. హ్మ్. ఎందుకంటే స్లేవ్ సిస్టంలో బానిసలని ప్రైజ్ కొనుక్కునే విధంగా మార్చారు. ఇక్కడ రాజకీయాలు కాస్ట్లీగా మారాయంటే ఎట్లా మారినాయి? ప్రజలకి రాజకీయ జ్ఞానం లేక, వాళ్ళకి విముక్తి సిద్ధాంతం తెలవక, వాళ్ళకంటూ ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడానికి కావలసిన సైద్ధాంతికత లేక, ఒక దేహాలు, ఆకలితో ఉన్న దేహాలు ఆకర్షణకో, దాడులకో, ఆకలికో, దేనికో ఒక ఆకర్షణకి కనెక్ట్ అయ్యి ప్రజలు అమ్ముడుపోతున్న విధానం రోజు రోజుకి పెరగబట్టి ఆ రాజకీయాలు అనేది కాస్ట్లీగా మారినాయి. నీ ప్రజల్ని అమ్ముడుపోకుండా తయారు చేయి. నువ్వు నీ ప్రజల్ని అమ్ముడుపోకుండా తయారు చేయాలంటే వాళ్ళ జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళ విముక్తి సిద్ధాంతం నేర్పాలి, వాళ్ళకు లీడర్షిప్ కావాలి, వాళ్ళకు స్ట్రగుల్ కావాలి. ఈ ఎప్పుడైతే తయారైతాయో రాజకీయాలనే కాస్ట్లీ సిస్టమ్ నుంచి అది పడిపోయి డబ్బులకి ఓటు కొనుక్కోవాలనే విధానం పోతుంది. ఇది జరగాలి. ఇది జరగడం లేదు కాబట్టి ప్రజలు అమ్ముడుపోతున్నారు. ప్రజలకు ఆ చైతన్యం ఎవరిస్తున్నారు? మీరే అధికారంలోకి రండి అని ఎవరన్నా అంటారా? మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని 4 పార్టీలు వచ్చి అక్కడ చెప్తాయి, కానీ మీరే పవర్లోకి రండి అని ఒక పార్టీ కూడా ఎందుకు చెప్పదు? ఎప్పుడైనా మీరు ఇది గమనించారా? 4 పార్టీలు ఉన్నాయి.